యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవాకు. దేవుడు మనందరి జీవితంలో పనిచేయాలని మనం ఆశిస్తూ ఉంటాము. కానీ ఎలాంటి హృదయం మనం కలిగి ఉంటే ఆయన పని చేస్తాడు అన్న విషయము బైబిల్ స్పష్టంగా వివరిస్తూ ఉంది. అహంకారం ఉన్నవారు దేవుని పనిని అనుభవించలేరు. ఇంతకీ అహంకారులంటే ఎవరు? తమ సొంత ఆలోచనలు నమ్మేవారే అహంకారులు. మన ఆలోచనలు దేవుని ఆలోచన కంటే భిన్నమైనవి కాబట్టి మనల్ని మనం నమ్ముకుంటే దేవుని వాక్యాన్ని నమ్మలేం. మనం ఆయన వాక్యాన్ని విశ్వసించేలా దేవుడు మన హృదయాన్ని తగ్గిస్తాడు. మన ఆలోచనలు తప్పైనవి మరియు పనికిరానివి. ఈ విషయం మనం గ్రహించి మన హృదయాలు తగ్గించుకున్నప్పుడు అప్పుడు దేవుని వాక్యం ఉన్నట్టుగా మన హృదయాల్లో ప్రవేశిస్తుంది. మన ఆలోచనలన్నీ సాతాను ద్వారా పాడైపోయాయి. అవి మనల్ని దేవుని వ్యతిరేక దిశలో నడిపిస్తూ ఉన్నాయి. అందుకే మనం మన సొంత ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టి దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మినప్పుడు ఆయన మన జీవితాలు పనిచేయడం ప్రారంభిస్తాడు. మనం ఏమనుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, బైబిల్ ఏమి చెప్తుందో అదే ముఖ్యం. దేవుడు మనకు సహాయం చేస్తాడని బైబిల్ చెప్తే ఆయన తప్పక సహాయం చేస్తాడు. మనం సంపూర్ణమని బైబిల్ చెప్తే మనం సంపూర్ణమే. కాబట్టి మీ సొంత ఆలోచనలు మీరు బయటికి వచ్చి కేవలం వాక్యాన్ని మాత్రమే నమ్మాలని కోరుకుంటూ ఉన్నాను.